హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అభ్యర్థులందరికీ ఒక చిన్న సమాచారం. మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా 9th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో రెగ్యులర్ టైంలోనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాకపోతే ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ సంభవించి 9th ఏప్రిల్కి సంబంధించిన వీడియోలోని హాఫ్ పార్ట్ మాత్రమే అప్లోడ్ కావడం జరిగింది. ఈ వీడియో మొత్తాన్ని తొలగించి ఈ రోజు ఉదయం, సో 10th ఏప్రిల్ ఈ రోజు ఉదయం మీ ముందుకు 9th ఏప్రిల్కి సంబంధించిన పూర్తి వీడియోను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అభ్యర్థులు ఈ చిన్న మార్పును గమనించగలరని భావిస్తున్నాను. సో 9th ఏప్రిల్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు ప్రముఖంగా వార్తలు నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? కాంగ్రెస్. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చాలా ఇంపార్టెంట్. సో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అదేంటంటే, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో చైల్డ్ మ్యారేజెస్ అన్నిటిని కూడా అరికట్టాలి, ఆపాలి అనే ఉద్దేశంలో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అదేంటంటే, ఎవరైనా చూడండి, మనకు వివాహానికి సంబంధించి వివాహ పత్రిక ఉంటుంది. సో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అంటాం. ఆ వివాహ పత్రికలో వధూవరుల పేర్లు ఉంటాయి కదా. సో పెళ్లి కొడుకు కానివ్వండి, పెళ్లి కూతురు కానివ్వండి, వారికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్ల పక్కన ఖచ్చితంగా వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఖచ్చితంగా స్పష్టంగా మెన్షన్ చేయాలంట. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ప్రింటింగ్ ప్రెస్లు ఏవైతే ఉంటాయో, ఈ పత్రికలు ఉంటాయి కదా, వివాహ పత్రికలు ఉంటాయి కదా, సో వీటిని ముద్రించే ప్రింటింగ్ ప్రెసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా రాష్ట్రంలో వివాహం చేసుకునే వారు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలు ఉంటారు కదా, సో ఈ వివాహ పత్రిక ముద్రణ సమయంలో ఆ వధూవరులకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని ఖచ్చితంగా కన్సర్న్డ్ ప్రింటింగ్ ప్రెస్ లో సబ్మిట్ చేయాలంట. ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఆ ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో దాని యొక్క జిరాక్స్ కాపీని వారి దగ్గర పొందుపరచుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వీరికి కూడా సెక్యూరిటీగా పనిచేస్తుంది. సో వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాజస్థాన్లోని ఏ ప్రింటింగ్ ప్రెస్ కూడా అసలు పెళ్లి పత్రికలను ముద్రించకూడదు. సో చాలా ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా వివాహ పత్రికలో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి, సో డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సో వాళ్ళ చైల్డా లేకపోతే మేజరా, ఇలాంటి అంశాలు మనకు తెలుస్తాయి. సో ఇలా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని అధికారికంగా జీవోని కూడా విడుదల చేసింది. సో రాష్ట్రంలో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలి, ఆపాలి అనే ఉద్దేశంలో భాగంగా పెళ్లి పత్రికల పైన వధూవరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఖచ్చితంగా ముద్రించాలి అని కీలక నిర్ణయం తీసుకుని వార్తలు నిలిచిందంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా బాల్య వివాహాలు చేసిన వారు ఉంటారు కదా, సో అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినా కూడా ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి కానివ్వండి, అండ్ సర్టిఫికేట్ లేకుండా ఏ ఒక్క ప్రింటింగ్ ప్రెస్ వాడు కూడా ఈ పత్రిక ఏదైతే ఉంటుందో దాన్ని ముద్రించకూడదు. సో ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా, లేదంటే అధికారికంగా మనకు ప్రభుత్వానికి తెలిసిందనుకోండి, బాల్య వివాహం జరిగినట్లుగా భావించింది అనుకోండి, ఆ వధువరులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పెద్దలను, ఆ మ్యారేజ్కి అటెండ్ అయిన అతిథులను, మరియు మ్యారేజ్ నడిపించిన పురోహితుడు ఉంటాడు కదా, పూజారి ఉంటాడు కదా, తనని, మరియు వంట చేసిన వారు ఉంటారు కదా, వీరందరి పైన కూడా కేసు ఫైల్ చేస్తారంట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పేసి వివాహ పత్రికల పైన వధూవరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఖచ్చితంగా స్పష్టంగా మెన్షన్ చేయాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని చాలా మారుమూల ప్రాంతాల్లో బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం కానివ్వండి, ఒక చిన్న అమ్మాయి, ఒక మైనర్ అమ్మాయిని చాలా పెద్దవారికి పెళ్లిళ్ళు చేయడం, ఇలాంటి అంశాలు. అండ్ ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా చూడండి, ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రాన్ని తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి
అండ్ షాదీ ముబారక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సో అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి పెళ్లి కూతురు ఉంటుంది కదా, సో తనకి ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం. సో ఇలాంటి పథకాల యొక్క ఉద్దేశం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి అంశాలతో ముందుకు వస్తాయంటే అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ బాల్య వివాహాలను అరికట్టాలి. ఆటోమేటిక్గా చూడండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, మనం దాని ద్వారా ప్రయోజనం పొందాలి ప్రభుత్వం నుండి అంటే ఖచ్చితంగా మనకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మ్యారేజ్ సర్టిఫికేట్ కానివ్వండి, అధికారికంగా ధృవీకరణ పత్రాలు అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేస్తాం. సో ఏవైతే ఉంటాయో బాల్య వివాహాలు ఉంటాయి అనుకోండి, ఆటోమేటిక్గా ప్రభుత్వం వారిని పట్టుకుంటుంది అన్నట్టు. సో ఇలాంటి అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే అందులోనూ పెళ్లి కూతురులకు సంబంధించి కానివ్వండి, అమ్మాయిలకు సంబంధించి ప్రారంభించింది అనుకోండి, అందులోని ఉద్దేశాలన్నిటి కూడా చూడండి. ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇది బాల్య వివాహాలను అరికట్టాలి, ఇది కూడా ఇంపార్టెంట్ ఉద్దేశము. ఓకేనా. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో ఇక మీదట నో చైల్డ్ మ్యారేజ్ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రముఖంగా వార్తలు నిలిచింది. ఉత్తరాఖండ్, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, బీజేపీ. ఇటీవలే ముఖ్యమంత్రి మార్పు సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు, తీరత్ సింగ్ రావత్. తీరత్ సింగ్ రావత్, అంతకుముందు త్రివేంద్ర సింగ్ రావత్. ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి పర్సన్స్ కి రావత్ అనే పేర్లు ట్యాగ్ గా ఉంటాయి, చూడండి, అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ రోజు తీరత్ సింగ్ రావత్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో చాలా వరకు కూడా పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్ అంటేనే మనకు చాలా వరకు గొప్ప గొప్ప దేవాలయాలు. ఎగ్జాంపుల్ చూడండి, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, చాలా ఇంపార్టెంట్ కేదార్నాథ్ దేవాలయం, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలాంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో హిమాలయాల్లో ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ప్రముఖ దేవాలయాలు, అన్నీ కూడా మన జీవితంలో ఒక్కసారైనా చూడాలి. కేదార్నాథ్ అండ్ చార్ధామ్ యాత్ర అంటాం చూడండి. సో ఇలాంటివన్నీ కూడా రాష్ట్రంలోని దాదాపు 51 దేవాలయాలు. సో 51 దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఈ దేవాలయాలు అన్నిటిపైన కూడా ఇక మీదట ప్రభుత్వం యొక్క యాజమాన్యం ఉండదు అని చెప్పి కీలక ప్రకటన చేసింది. సో 51 ప్రముఖ దేవాలయాలు ఇందాక మనం ప్రకటించుకున్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇవి చాలా ఫేమస్ టెంపుల్స్. సో ఇలాంటి ప్రముఖ దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని దాదాపు 51 దేవాలయాలు ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది పిల్గ్రిమ్స్ దర్శించుకునే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఇక మీదట ప్రభుత్వం యొక్క ఆజమాయిషి కొనసాగదు అని చెప్తుంది. ఎందుకంటే ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రజలు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్కి సంబంధించి యాజమాన్యం వారు ఉంటారు కదా, వారు ఏం చెప్తున్నారంటే అసలు దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క జోక్యం ఏంటి, ప్రభుత్వం యొక్క పెత్తనం ఏంటి అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ దేవాలయాల మీద అన్నిటి మీద కూడా ప్రస్తుతం ప్రభుత్వ పెత్తనం ఉంది. ఎప్పుడు అంటే గత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం యొక్క నియమాలు నిబంధనల ఆధారంగానే ఈ దేవాలయం నడవాలి అని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఏం చెప్పారంటే అసలు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలపైన ఇక మీదట ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండదు. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క టెంపుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తారంట. అంటే ఆ టెంపుల్ కి సంబంధించి అవసరాలన్నీ కూడా ఆ టెంపుల్ ట్రస్ట్ పర్యవేక్షణలోనే సాగుతాయి అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కొన్ని ప్రముఖ దేవాలయాలు ఇచ్చేసి ఈ దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనం ఉండదు అని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరాఖండ్ చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఎక్కువగా ఉత్సవాలకు సంబంధించి కానివ్వండి, ఫుల్ డే ఉత్సవాలు అని చెప్పేసి ఇటీవల మనం చర్చించుకున్నాం. సో పుష్పాల వేడుక అని చెప్పేసి, సో ప్రతి ఒక్కరికి పువ్వులు ఇచ్చుకుంటూ హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని. మరియు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ కూడా వార్తలు నిలిచింది. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. భారతదేశంలో మొట్టమొదటి మంచు చిరుతల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దులను ఏ దేశాలతో పంచుకుంటోంది అని అలాంటి అంశాలు చూడండి. ముఖ్యంగా నేపాల్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి. సో ఇలాంటి సరిహద్దు ప్రాంతాలు కూడా ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచాయి. మరియు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల్లో కొన్ని వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల కాలాపాని, లిపు లేక్, లింపియాదురా, సో ఇలాంటి ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. అండ్ ప్రస్తుతం సో మన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఇలాంటి వ్యర్థాల పైన ప్రతి ఒక్క పౌరుడికి కూడా
బాధ్యత ఉండాలి అని చెప్పేసి ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమం, ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ లావో మాస్క్ పావో అనే ఒక కార్యక్రమం. మాస్క్ అనేది ప్రెసెన్షియల్ కదా, సో మాస్క్ అనేది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఎవరికి? రాష్ట్రంలోని ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు కనీసం 3 నుండి 5 కిలోల ప్లాస్టిక్ చెత్తను సేకరించి ప్రభుత్వానికి అప్పచెప్పారనుకోండి, కొన్ని సెంటర్స్లో అప్పచెప్పారనుకోండి, ఒక మాస్క్ అనేది ఉచితంగా ఇస్తారన్నట్టు. సో ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ చెత్త నుండి విద్యుత్ తయారీ సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ముస్సోరి కూడా తరచు వార్తలు నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంస్కృత భాషకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరచు వార్తలు నిలుస్తుంది. ఇటీవల జనవరి 24వ తేదీ జాతీయ బాలికా దినోత్సవం రోజున ఒకరోజు ముఖ్యమంత్రిగా వార్తలు నిలిచిన ఒక బాలిక సృష్టి గోస్వామి ఈ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా లింక్ చేసుకోండి. ఏదైనా ఒక రాష్ట్రం వార్తలు నిలిస్తే ఆ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల గడిచిన ఒక 4 నెలల నుండి 6 నెలల కాలంలో వార్తలు నిలిచిన అన్ని టాపిక్స్ కూడా టకటక చెప్పే స్థాయిలో ఉండాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో జ్ఞాన్ వాపి మాస్క్ వార్తలు నిలిచింది. జ్ఞాన్ వాపి, సో జ్ఞాన్ వాపి మాస్క్ అంటున్న ఒక మసీదు చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన జ్ఞాన్ వాపి మాస్క్ లేదా మసీదు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ వారణాసిలో ఉన్న ఒక మాస్క్ చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది. సగమేమో మాస్క్ అంటే మసీదు నిర్మాణం కనబడుతుంది, మిగతా సగమేమో హిందువులకు సంబంధించి టెంపుల్ స్ట్రక్చర్ కనబడుతుంది. ఇదే ఈరోజు వివాదాస్పదమై వార్తలు నిలిచింది. చాలా ఏళ్ల నుండి, కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ జ్ఞాన్వాపి మాస్క్ విషయంలో హిందువులకి ముస్లింలకి చాలా గొడవలు, మత కల్లోలు కూడా జరిగినాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయోధ్య రామ మందిరం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అబ్జర్వేషన్గా వార్తలు నిలిచింది. అలాంటిది ఇది కూడా హిందువులకి ముస్లింలకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం. ఇటీవల వారణాసికి సంబంధించి ఒక లోకల్ కోర్ట్ అంటే ఏంటి? స్థానిక కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఆ కీలక తీర్పు ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, సో భారతదేశంలో పురాతన సంబంధిత అంశాలు కానివ్వండి, పురాతన ప్రాంతాలను పర్యవేక్షించడం కానివ్వండి, పురాతన కట్టడాలను సంరక్షించడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా నిర్వహణ నియంత్రించే వారు ఎవరంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజీ అనే పదం ఎక్కడున్నా చూడండి, సో పురాతన సంబంధిత అంశాలు. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది లోకల్ కోర్ట్ ఆఫ్ వారణాసి. ఏం చెప్తున్నారంటే ఒక వివాదాస్పదం అవుతున్న ఒక మసీదు, ప్రస్తుతం మసీద్గా ట్రీట్ చేస్తున్నారు. ఈ జ్ఞాన్వాపి అనే మసీద్ ఏదైతే ఉంటుందో ఈ మసీదు పైన అధ్యయనం చేయండి, సంపూర్ణ స్థాయిలో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. అసలు ఈ మసీదు ఏదైనా సూపర్ ఇంపోజిషనా అంటే ఏదైనా ప్రాంతానికి సంబంధించి లేదా ఏదైనా మతానికి సంబంధించి దేవాలయం పైన కట్టడం జరిగిందా, లేదంటే ఏదైనా ఆల్టరేషనా, లేదంటే ఏదైనా దేవాలయానికి కొనసాగింపుగా ఇది మసీదు నిర్మించారా, ఇలాంటి అంశాలు. అంటే అంతకుముందు ఈ ప్రాంతంలో ఏదైనా మతపరమైన నిర్మాణాలు ఉన్నాయా లేవా, వీటిపైన అధ్యయనం చేయండి. ఉంటే ఏ మతానికి సంబంధించినవి వాటన్నిటిని కూడా చెప్పండి అని చెప్పేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి లోకల్ కోర్ట్ ఆఫ్ వారణాసి వారు ఒక కీలక తీర్పుని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఎందుకు మరి ఇదంతా జరుగుతుంది అంటే ఇటీవల కొంతమంది హిందువులు ఏం చెప్తున్నారు, వారణాసిలోని హిందువులు ఏమంటున్నారంటే మనకు కాశీ విశ్వేశ్వనాథ్ టెంపుల్, సో ఇది ఒక కాశీ విశ్వేశ్వనాథ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ని ధ్వంసం చేశారు మొఘల్ వంశీయులు అంటున్నారు. సో మొఘల్ వంశానికి సంబంధించి మనకు ఒక పీరియడ్ గుర్తుంచుకోండి, ఆల్మోస్ట్ 1618 నుండి 1707 ఈ మధ్య కాలంలో పరిపాలించిన మొఘల్ ప్రముఖ రాజు ఎవరు, సుల్తాన్ ఎవరు, ఔరంగజేబ్. సో ఔరంగజేబు కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లోని హిందూ దేవాలయాలు ధ్వంసానికి గురైనవి. అలా ధ్వంసం చేయబడిన హిందూ దేవాలయాల ప్రాంతంలో చాలా వరకు కూడా మసీదులు నిర్మితమయ్యాయి. అలాంటి ఒక చర్యలో భాగంగా ఒకప్పుడు కాశీ విశ్వనాథ దేవాలయం ఏదైతే ఉంటుందో ఆ కాశీ విశ్వనాథ దేవాలయం అంటే శివుడు అన్నట్టు, ఆ దేవాలయాన్ని కొనసాగింపుగా, అందుకే ఇప్పుడు కూడా ఆనవాళ్ళు కనబడుతున్నాయి, ఆ దేవాలయానికి సంబంధించి పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ పిల్లర్స్ అవన్నీ కూడా దర్శనమిస్తున్నాయి అని చెప్పేసి హిందువులు భావిస్తున్నారు. ముస్లిమ్స్ ఏమంటున్నారు, ఇది మాస్క్, ఆ తర్వాతనే ఈ ప్రాంతాన్ని హిందువులు డెవలప్ చేశారని ఏదేదో చెప్తున్నారు. సో అలా ప్రస్తుతం ఒక మసీదుగా ఉన్న జ్ఞాన్వాపి మాస్క్ అని గుర్తుంచుకోండి. జ్ఞాన్వాపి మాస్క్ పైన ఇటీవల
ఏ ప్రాంతానికి సంబంధించిన న్యాయస్థానము ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి కీలక తీర్పు ఇచ్చింది అంటారు. సో వారణాసి ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇలాంటి వివాదాస్పద అంశాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ చూడండి. ఎగ్జాంపుల్, వివిధ దేశాల్లో హిందూ దేవాలకు సంబంధించి నిన్న క్లాస్లో మనం చూసాం. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితం ఒక హిందూ దేవాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ఒక హిందూ దేవాలయం పాకిస్తాన్ రావల్పిండి వద్ద ఉంది. దానిపైన కూడా ఆందోళనకారులు, ఆటంకవాదులు ఇటీవల ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. హిందూ దేవాలయం 100 సంవత్సరాల ఒక అద్భుత చరిత్ర కలిగిన హిందూ దేవాలయాన్ని మరొకసారి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్మించాల్సిందే అని చెప్పేసి కీలక తీర్పిచ్చింది. ఇలాంటి అంశాలపైన ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. మొన్న ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ప్రస్తుతం వ్యాక్సిన్ పట్ల ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంలో భాగంగా, ప్రజలందరినీ ఆకర్షితం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున రాష్ట్రంలో ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకుంటారో వారిని ఒక లక్కీ డిప్ ద్వారా, ఒక లక్కీ డ్రా తీసేసి వారికి అవార్డుల ప్రదానం కూడా చేస్తామని చెప్పేసి ఒక ఆకర్షణీయమైన పథకంతో వార్తలు నిలిచింది. మరి ఇటీవల మహిళా సంబంధిత అంశాలు చాలా వరకు మనం చూస్తున్నాం. ముఖ్యంగా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సేఫ్టీ సెల్స్ని ఏర్పాటు చేస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ అత్యధికంగా పేరు మార్పు సంబంధిత అంశంతో కానివ్వండి, అండ్ ఇటీవల విమానాశ్రయాలకు సంబంధించి కూడా త్రిశూల్ మిలిటరీ ఎయిర్ బేస్ అనే ఒక ఎయిర్ ఫోర్స్ వారికి సంబంధించిన విమానాశ్రయం ఇటీవల డొమెస్టిక్ విమానాశ్రయం, ఒక కమర్షియల్ విమానాశ్రయంగా మార్పు చెంది వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల భారతదేశంలోనే అత్యధిక విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూడడం జరిగింది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, సో ఈజిప్ట్ దేశంలో ఒక పురాతన నగరం బయటపడింది. దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటి పురాతన నగరం ఇటీవల ఏ దేశంలో బయటపడి వార్తలు నిలిచింది అంటారు? ఏ ప్రాంతం? సో ఈజిప్ట్ దేశంలోని వ్యాలీ ఆఫ్ కింగ్స్ అనే ప్రాంతంలో బయటపడిన పురాతన ఒక నగరము ఈరోజు మనకు ప్రముఖంగా వార్తలు నిలిచింది. ఎందుకంటే పురాతన ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి ఇటీవల ఏ ప్రముఖ మమ్మీలు, మనకి ఈజిప్ట్ అంటేనే గుర్తుకొచ్చేది కొన్ని వందల వేల సంఖ్యలో మమ్మీలు కానివ్వండి, పిరమిడ్లు. సో పిరమిడ్లు అనేవి మనకు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన వింతగా వార్తలు నిలుస్తుంది తరచు కూడా. సో అలాంటి ఈజిప్ట్ సంబంధించి ఆల్మోస్ట్ 3000 సంవత్సరం క్రితం నాటి పురాతన నగరాన్ని తీయడం జరిగింది ఆర్కియాలజిస్టులు. దాదాపు ఇది హెథెన్ వంశీయులకు సంబంధించింది అని చెప్పేసి భావిస్తున్నారు. సో హెథెన్ వంశీయులు ఏంటంటే ఒకానొక సమయంలో ఈజిప్ట్ ప్రాంతాన్ని పరిపాలించిన వారి కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలానికి సంబంధించిన ఒక నగరంగా భావిస్తున్నారు. సో మన పోటీ పరీక్షలో నేరుగా ఒకే ఒక ప్రశ్న అడగవచ్చు. ఇటీవల 3000 సంవత్సరాల క్రితం నాటి ఒక పాత నగరం బయటపడింది, ఏ దేశంలో అంటారు? సో ఈ ప్రాంతం పేరిచ్చి అడుగుతారు, ఈజిప్ట్ దేశంలో. అండ్ నెక్స్ట్, సో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఈరోజు వార్తలు నిలిచింది. సో సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్. 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుగా కల్పించబడింది. సో మత స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగంలోనే ఒక అద్భుతమైన భాగం ఏంటంటే పార్ట్ 3. సో పార్ట్ 3 అనగానే మనకు ప్రాథమిక హక్కులు గుర్తొస్తాయి. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 to 35 మధ్య చాలా వరకు కూడా పవిత్రమైనవి. ఎందుకంటే న్యాయస్థానం రక్షించే హక్కులు అవి. సుప్రీం న్యాయస్థానం మనకు ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం న్యాయస్థానం భారతదేశంలోని ప్రతి పౌరుడికి కల్పించబడిన ప్రాథమిక హక్కులను సంరక్షిస్తుంది. సో అలాంటి ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కులు ఉంటాయి. మనకు ఆర్టికల్ 25 నుండి ప్రారంభమవుతాయి. సో ఆర్టికల్ 25, 26, 27, 28 ఇవన్నీ కూడా మతానికి సంబంధించి ప్రాథమిక హక్కులు. అందులో ఆర్టికల్ 25 చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే ఒక హక్కును స్వేచ్ఛగా ఇవ్వబడుతుంది. సో ఈరోజు ఎగ్జాంపుల్, ఒక హిందూ ముస్లింగా మారచ్చు, ముస్లిము హిందూగా మారచ్చు, లేదంటే క్రిస్టియన్గా మారచ్చు. సో మతం మార్పు అనేది ఒక వ్యక్తికి కల్పించబడిన ప్రాథమిక హక్కు అని చాలా కేసెస్లో కూడా సుప్రీంకోర్టు భావించింది. కానీ బలవంతపు మత మార్పిడి మాత్రం భారతదేశంలో ఉండకూడదని చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఒకప్పుడు చూడండి తబ్లిక్ అనే ఒక అంశం ఉండేది. అంటే హిందువులను బలవంతంగా ముస్లింగా మార్చే ప్రక్రియ. తబ్లిక్ అనేది మనకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యంలో జరిగేది. అప్పుడు ఏంటంటే ముఖ్యంగా
ముఖ్యంగా రజాకర్ల ప్రాంతంలో. సో ఇలాంటివి మాత్రం ప్రస్తుతం జరగకూడదు. కానీ ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మరియు హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో లవ్ జిహాద్ అనేది కనబడుతుంది. సో లవ్ జిహాద్ అని చెప్పేసి ఇటీవల తరచు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రేమ మరియు వివాహం పేరుతో అమ్మాయిని మత మార్పిడి చేసే ప్రక్రియ, హిందూ అమ్మాయిని ముస్లిం మతంలోకి మార్చే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు. చాలా వరకు వివాదాస్పద అంశం, చాలాసార్లు మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో లవ్ జిహాద్ అంటే ప్రేమ మరియు పెళ్లి పేరుతో మతాన్ని మార్చే ప్రక్రియగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అభివర్ణిస్తున్నాయి. సో ఇలాంటి లవ్ జిహాద్కి సంబంధించి ఇటీవల అశ్విని ఉపాధ్యాయ గారు బీజేపీ ప్రస్తుత ఎంపీ యాక్చువల్గా. సో అశ్విని ఉపాధ్యాయ అనే ఒక బీజేపీ నాయకుడు తన తరపున లాయర్ గోపాల్ శంకర్ అనే ఒక న్యాయవాది, తన తరపున న్యాయవాదిచే సుప్రీంకోర్టులో ఒక అప్లికేషన్ పెట్టాడు లేదా ఒక కేసుని ఫైల్ చేశాడు. అది దేనికి సంబంధించి అంటే భారతదేశంలో బలవంతంగా అసలు భారతదేశంలో మత మార్పిడి అనేది ఉండకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని చెప్తున్నాడు. అంటే ఎవరైనా కూడా తను పుట్టింది ఏ మతం అయితే ఉంటుందో ఆ మతంలోనే ఇక జీవితాంతం బ్రతకాలి అనే కొన్ని అంశాలను పేర్కొంటూ ఈరోజు అసలు భారతదేశంలో మత మార్పిడి అనే నిబంధనని తొలగించడని చెప్పేసి ఒక వివాదాస్పద అంశంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎవరు? సో అశ్విని ఉపాధ్యాయ అనే ఒక బీజేపీ నాయకుడు, తన తరపు న్యాయవాది గోపాల్ శంకర్. సో ఈ కేసుకి సంబంధించి, ఈ అప్లికేషన్కి సంబంధించి ఆర్ఎఫ్ నారిమన్, సో నారిమన్ సుప్రీంకోర్టులోనే ఒక బెంచ్, నారిమన్ బెంచ్, సో ఒక న్యాయమూర్తి అన్నట్టు. సో నారిమన్ బెంచ్ ఏం తీర్పిచ్చిందంటే భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా మతం మార్చుకోవడం అనేది తన యొక్క విచక్షణ, ఇట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్. ఒక ప్రతి పౌరుడు కూడా తనకు నచ్చిన మతంలో కొనసాగవచ్చు. దీనిని ఆపడానికి ఎవరు ప్రయత్నించినా బాగుండదని చెప్పేసి వీరిద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చింది. సో వీరిద్దరికి కూడా పెనాల్టీ ఫైన్ కూడా విధిస్తామని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఆర్టికల్ 25 అనేది ఈ రోజు వార్తల్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆర్టికల్ 25 రాజ్యాంగ ప్రకరణ 25 ప్రతి పౌరుడికి కల్పించబడిన ఒక ప్రాథమిక హక్కు, మత స్వాతంత్రపు హక్కు, నచ్చిన మతంలో కొనసాగవచ్చు అలాంటిది. సో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఏ మతం నుండి ఏ మతంలోకైనా తన నచ్చిన సిద్ధాంతాల కోసం మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో మత మార్పిడిని ఆపండి అని చెప్పే అధికారం లేదా అసలు అలాంటి వాక్కు హక్కు మాత్రం ఎవరికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఫైనల్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వారు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అంటే ఏంటి, ఒక రకంగా చూడాలంటే లవ్ జిహాద్కి సంబంధించి కూడా దీన్ని ఇంటర్లింక్ చేసుకోవచ్చు. లవ్ జిహాద్ అంటే ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ముస్లిం యువకులు హిందూ మహిళలు ఎవరైతే ఉంటారో వారిని ప్రేమిస్తున్నారు. సో ప్రేమ ఆధారంగా ఆటోమేటిక్గా తన మహిళకి గిట్ట నచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మత మార్పిడి చేసుకోవచ్చు అనే ఒకటి అంతర్లీనంగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ మరొకసారి వార్తలు నిలిచింది. ఆల్మోస్ట్ ఒక 4 months నుండి మనం చూస్తున్నాం. సో చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించి? చెన్నై కన్యాకుమారి ఎక్కడ ఉంటాయి? సో తమిళనాడు రాష్ట్రం. సో చెన్నైలో ప్రారంభమై కన్యాకుమారి వరకు కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయడం అన్నట్టు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే, ఎస్టిమేటెడ్ కాస్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 6,448 కోట్ల రూపాయలు. అందులో భాగంగా ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకు ఫిలిప్పీన్స్ మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 68 సభ్య దేశాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఈ చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ $448 మిలియన్ లోన్ని శాంక్షన్ చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల చెన్నై కన్యాకుమారి కారిడార్ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ అంటే ఏంటి? పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయాలన్నట్టు. ముఖ్యంగా ఏ ప్రాంతాలు అంటే ట్యూటికోరిన్ అండ్ తిరువన్వెల్లి ప్రాంతం. సో ఇక్కడ ఒక్కొక్క ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, అలా చాలా మనకు హైవేస్ కవర్ అవుతాయి అండ్ రాష్ట్ర హైవేలు కవర్ అవుతాయి. ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళికగా దీన్ని అభివృద్ధించవచ్చు. సో ఈ ప్లాన్ అభివృద్ధి చేయడానికి, ఈ కారిడార్ని అభివృద్ధి చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు ఆర్థిక సాయం చేస్తుంది. ఆ ఆర్థిక సాయం కింద $484 మిలియన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలోని చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇటీవల ఏ బ్యాంకు లేదా ఏ ప్రపంచ బ్యాంకు, ఏ అంతర్జాతీయ బ్యాంకు ప్రత్యేక ఆర్థిక సాయం లోన్ శాంక్షన్ చేస్తూ వార్తలు ఇచ్చిందంటే ఏడిబి, ఏషియన్
డెవలప్మెంట్ బ్యాంక్. సో దీనికి సంబంధించి తరచు మనం చూస్తున్నాం. సో ద ప్రాజెక్ట్ విల్ ఇంప్రూవ్ కనెక్టివిటీ ఆఫ్ పోర్ట్స్, అన్ని ఓడరేవులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ గేట్వేస్ రహదారి వ్యవస్థ కానివ్వండి, అండ్ ప్రపోజ్డ్ ఇండస్ట్రియల్ నోడ్స్. సో ఈ చుట్టుపక్కల ఉండే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలకు సంబంధించి ఉత్పత్తి అంతా కూడా దీని ద్వారా రవాణా అవుతుంది అన్నట్టు. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రత్యేక ఆర్థిక సాయం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పందుల్లో కనిపించే ఒక ప్రాణాంతక వ్యాధి వార్తలు నిలిచింది. సో పందుల్లో కనిపించే ప్రాణాంతక వ్యాధి, ఈ వ్యాధి కారకం ఏంటంటే వైరస్. సో వైరస్, సో పందుల్లో కనిపించే ఒక ప్రాణాంతక వైరల్ డిసీజ్గా దీన్ని పరిగణించవచ్చు. ఈ వ్యాధి పేరు ఏంటంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఆఫ్రికన్ అని ఎందుకు పిలుస్తున్నానంటే మొట్టమొదటిసారి ఈ వ్యాధి ఎక్కడ బయటపడింది, అసలు ఈ వ్యాధికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ రావడం జరిగిందంటే ఆఫ్రికా ఖండంలో 1920 ఇయర్లో 1920 సంవత్సరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న ఒక వ్యాధి ఎక్కడ బయటపడిందంటే ఆఫ్రికా ఖండంలో. అప్పటి నుండి దీన్ని ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటారు. ఈ రోజు భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది కేవలం పందుల్లో మాత్రమే కనిపించే వ్యాధి. సో పందులు ఏవైతే ఉంటాయో, వైల్డ్ పిగ్స్ కానివ్వండి, డొమెస్టిక్గా మన చుట్టూ ఉండే పందులు కనబడతాయి కదా, అన్ని రకాల పందుల్లో కనిపించే ఒక ప్రాణాంతక వ్యాధి అంటున్నాను. ఒకవేళ పందుల్లో గనక ఈ వ్యాధి గనక సోకిందనుకోండి, ఆ పంది ఖచ్చితంగా మరణిస్తుంది. సో ఈరోజు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. మిజోరాం రాష్ట్రంలోని లుంగ్లీ అనే డిస్టిక్ పేరు గుర్తుంచుకోండి. సో మిజోరాం రాష్ట్రంలోని లుంగ్లీ అనే జిల్లాలో 270 పందుల్లో ఈ వ్యాధి సంక్రమించి ఈరోజు వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యాధికి కాజిటివ్ ఆర్గానిజం ఏంటి, ప్యాథోజన్ ఏంటి, వైరస్. సో వైరస్లు కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇది ఒక డిఎన్ఏ బేస్డ్ వైరస్. ఏ కుటుంబానికి సంబంధించింది, ఏ వైరల్ ఫ్యామిలీకి సంబంధించింది అంటే గుర్తుంచుకోండి, యాస్పర్విరిడే. యాస్పర్విరిడే అనే ఒక వైరస్ కుటుంబానికి చెందిన వైరస్, డిఎన్ఏ బేస్డ్ వైరస్ ఆధారంగా ఈ వ్యాధి పందుల్లో సోకుతుంది. చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ బేస్డ్ అని ఎందుకు అంటున్నానంటే వైరస్లు కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్రస్తుతం తరచూ చర్చించుకుంటున్న కరోనా ఉంది. కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో వైరసే మనకు కారణమైంది. సో కరోనా వైరస్ అనేది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్. సో జీవ పదార్థం ఆర్ఎన్ఏ ఆధారంగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పటికీ కూడా మందు కనుక్కోలేని లేదా ఇప్పటికి కూడా వ్యాక్సిన్ కనుక్కోలేని ఇంకొక వ్యాధి మనకు ఎయిడ్స్ అంటాం. సో ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మన యొక్క వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, సో రోగ నిరోధక శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది. సో ఎయిడ్స్ కి కాజిటివ్ ఆర్గానిజం ఏంటి, అది కూడా వైరసే. సో ఎయిడ్స్ వైరస్ కూడా ఆర్ఎన్ఏ బేస్డ్ వైరసే. చాలా ఇంపార్టెంట్. సో ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, కరోనా వైరస్, ఎయిడ్స్ వైరస్. ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎన్ఏ బేస్డ్ వైరస్ అంటారు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే అందులో మ్యూటేషన్ చూస్తూ ఉంటాం, జన్యు మార్పిడి. అంతే చూడండి, కరోనాకి సంబంధించి డిఫరెంట్ మ్యూటేషన్స్, డిఫరెంట్ కరోనా వైరస్ వార్తలు నిలుస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ వేరియంట్స్ వార్తలు నిలుస్తున్నాయి. సో ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ మ్యూటేషన్స్ కి కారణమవుతుంది. అంటే మ్యూటేషన్ జరుగుతూ ఉంటే ఎప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది. సో డిఎన్ఏ బేస్డ్ వైరస్ అంటున్నాను. సో ఈ రోజు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కి కారణమయ్యే వైరస్ యాస్పర్విరిడే అనే ఒక వైరస్ కుటుంబానికి సంబంధించింది. ఇది ఒక డిఎన్ఏ రకం వైరస్. చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఒకవేళ పందుల్లో గనక ఈ వ్యాధి, ఈ వైరస్ గనక సోకింది అనుకోండి, ఆ పంది బ్లీడ్ టు డెత్. ఇది ఒక కాంటాజియస్ హిమోరేజ్ డిసీజ్ అంటారు. హిమో అనే పదం ఎక్కడో గుర్తుంచుకోండి, బ్లడ్ రిలేటెడ్, ఒక బ్లడ్ రిలేటెడ్ వ్యాధి అన్నట్టు ఇది. సో పందుల్లో టోటల్ బ్లీడ్ టు డెత్, మొత్తం రక్తం కక్కుని చనిపోతాయి అన్నట్టు. మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా, మెడికేషన్ ఉందా, రెమెడీ ఉందా, క్యూరింగ్ ఉందా అంటే అసలు ఏది లేదు. ఒకవేళ పందికి వచ్చింది అంటే ఖచ్చితంగా పంది మరణించాల్సిందే. అందుకే దీనికి 100% మోర్టాలిటీ అంటున్నాను. 100% ఫ్యాటాలిటీ ఆర్ మోర్టాలిటీ అంటే ఏంటంటే ఒకవేళ వ్యాధి సోకిన పంది ఇక అది నయం కాదు, ఖచ్చితంగా చనిపోవాల్సిందే. మరి ఏ రకంగా దీనికి సంబంధించి కంట్రోలింగ్ మెజర్ అంటే ఈ పంది ఏదైతే ఈ లక్షణాలతో కనబడుతుందో, తరచూ దానికి రెస్పిరేటరీ కానివ్వండి, తరచూ పంది ఏదైతే ఉందో అస్వస్థతో కనబడుతుందో దాన్ని డైరెక్ట్గా ఐసోలేట్ చేయాల్సిందే. ఐసోలేట్ చేసిన పంది ఏదైతే ఉంటుందో మిగతా పందులకి వ్యాధి సోకకుండా కారణమవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక పందికి 100 పందులు ఉండే ఒక గుంపులో ఒక పందికి వ్యాధి వచ్చిందనుకోండి, ఆ 100 పందులకు కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 2 days లోనే సంక్రమిస్తుంది. అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. అలా మిజోరాం రాష్ట్రంలోని లుంగ్లీ అనే జిల్లాలో యాస్పర్విరిడేకి సంబంధించిన వైరస్ సోకడం ద్వారా ఆఫ్రికన్ స్వైన్
ఫీవర్ సంబంధిత వ్యాధి ప్రబలుతూ ఈరోజు వార్తలు నిలిచింది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది అంటారు. సో పందుల్లో, వైల్డ్ పిగ్లోను మరియు డొమెస్టిక్ పిగ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో కనబడే ఒక వ్యాధి. సో మిజోరాం రాష్ట్రంలోని లుంగ్లీ అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, సో ఈ వ్యాధి గనక సోకింది అనుకోండి పందుల్లో, చాలా దేశాలు చూడండి, ఇప్పుడు పిగరీ ఏదైతే ఉంటుందో మనకి పోర్క్ మీట్ అంటాం. సో చాలా దేశాల్లో పోర్క్ మీట్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పోర్క్ వ్యాపారం ఏదైతే ఉంటుందో, పంది మాంసం వ్యాపారం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పందుల వ్యాపారం పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపించే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సంబంధిత అంశంతో ఈరోజు మిజోరాం రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అంటున్నాను. ఈ సంస్థకి భారతదేశం ఈరోజు ప్రత్యేక ఆర్థిక సాయం, ఎకనామిక్ కోఆపరేషన్ చేసి వార్తలు నిలిచింది. ఆ కోఆపరేషన్ పేరు కూడా గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా స్టేట్మెంట్ కానీ, ఏదైనా సెంటెన్స్ కానీ, అబ్రివేషన్ కానీ, యాక్రోనిమ్ కానీ వార్తలు ఇస్తే ప్రతి ఒక్క పదాన్ని విడమరిచి చూడండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాను, ట్రస్ట్ ఫండ్ అనేది కీవర్డ్. అంటే ఆర్థిక సాయం చేసింది భారతదేశం. దేనికోసము? కౌంటర్ టెర్రరిజం. సో తీవ్రవాదాన్ని అరికట్టడానికి, తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి, ప్రపంచంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసే, తీవ్రవాదాన్ని మొత్తం కూడా అంతం పలకడానికి పనిచేస్తున్న సంస్థ ఏదంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. సో తీవ్రవాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదాన్ని తుదమిట్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ. చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. 2017 సంవత్సరం నుండి దీని యొక్క పనితీరు అనేది ప్రారంభించడం జరిగింది. సో ఈ సంస్థకి ఆర్థిక సాయం ఎలా అంటే సింపుల్, చూడండి, ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఈ అంతర్జాతీయ సంస్థల విషయానికి వస్తే స్వతహాగా ఆర్థికంగా ఎలా అవి ముందుకు వస్తాయంటే, ప్రపంచంలోని దేశాలు ఉంటాయి కదా, ఒక్కొక్క దేశం కంట్రిబ్యూట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ WHO, ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, దానికి కావలసిన దాని యొక్క పనితీరు చేయాలన్నా, ప్రపంచంలో పనిచేయాలంటే దానికి ఏ రకంగా నిలబడుతుంది? ప్రపంచంలోని మేజర్ నేషన్స్ ఏవైతే ఉంటాయి, చిన్న చిన్న దేశాలు, వారికి చేతనంత సాయం, ఆర్థిక సాయం చేస్తాయి. అలా ఈ సంస్థకి కూడా ఆర్థిక సాయం చేయాలి ప్రపంచ దేశాలు. అందులో భాగంగా భారతదేశం ఈరోజు 5 లక్షల US డాలర్లని ఆర్థిక సాయంగా ప్రకటించింది, ట్రస్ట్ ఫండ్ గా ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. సో 5 లక్షల US డాలర్స్. చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం? సో తీవ్రవాదాన్ని అరికట్టడంలో, తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో భారతదేశం కూడా ముందుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే భారతదేశం చాలా తీవ్రవాద సమస్యలకు గురవుతోంది. మన పక్క దేశం పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ నుండి కొంతమంది తీవ్రవాదులు అక్రమంగా దేశంలోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తారు. భారతదేశంలో కొన్ని చాలా మంది ప్రాణాలను బలిగొనే చర్యలను కూడా చేస్తారు. సో ఇలాంటి తీవ్రవాదం అనే అంశానికి ప్రపంచంలోని చాలా దేశాలు కూడా బలవుతున్నాయి. అలాంటి తీవ్రవాద సమస్యను తుదమిట్టించడానికి భారతదేశం 5 లక్షల US డాలర్ల ఆర్థిక సాయాన్ని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఈ సంస్థకి, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం కి ఇవ్వడం జరిగింది, ఒక ఎకనామిక్ కోఆపరేషన్ కింద. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఇటీవల కొన్ని ప్రపంచ సంస్థలకి భారతదేశం తరచూ ఆర్థిక సాయం చేస్తుంది. లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాం, UN విమెన్. సో UN విమెన్ సంస్థకి భారతదేశం 3 లక్షల US డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఎగ్జాంపుల్ చూడండి, ఎందుకు UN విమెన్ అంటున్నాను? ప్రపంచంలో మహిళా సాధికారత కోసం పనిచేసే ఒక సంస్థకి భారతదేశం నుండి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి, ప్రస్తుతం ఎవరు, TS తిరుమూర్తి గారు 3 లక్షల US డాలర్ల ఆర్థిక సాయాన్ని తన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సో అలా ప్రపంచ సంస్థలకి భారతదేశం చేస్తున్న ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థిక సాయం ఏదైతే ఉంటుందో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లోనే 2 ఫండ్స్ వార్తలు నిలిచాయి. ఒకటి UN విమెన్ కి, ఇంకొకటి UNOCT, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం కి. అండ్ నెక్స్ట్, సో డ్రోన్ సంబంధిత అంశం ఈరోజు వార్తలో నిలిచింది. సో డ్రోన్ల అనుమతి పొందుతూ ఒక సంస్థ వార్తలు నిలిచింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ మైన్ ప్లానింగ్
అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. ఎప్పుడైనా ఏదైనా సంస్థ వార్తలు ఇస్తే దాని యొక్క ఒక్కొక్క పదాన్ని విడమరిచి అర్థం చేసుకోండి. భారతదేశంలో మైనింగ్, సో మైనింగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారం. సో మైనింగ్ రిలేటెడ్ అంటే భారతదేశంలో ఏ ఏ ఖనిజాలు ఏ ప్రాంతంలో ఏ రకంగా ఉన్నాయి, ఆ మైన్స్ కి సంబంధించి అంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి సర్వేలు చేయాలన్నా, ఆ ఖనిజ నిల్వలు ఏవైతే ఉంటాయో వాటిని బయటికి వెలికి తీయాలన్నా కూడా దానిపైన అధ్యయనం చేసే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రాంచీలో ఉంది. రాంచీ ఎక్కడ ఉంది? జార్ఖండ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో రాంచీ జార్ఖండ్లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక మీదట వీరి యొక్క సర్వేలు కానివ్వండి, వీరి యొక్క అబ్జర్వేషన్స్ కానివ్వండి, వీరి యొక్క ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి డ్రోన్ల సాయంతో చేయవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు జారీ చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అబ్జర్వేషన్ చేస్తారు. అంటే ఫిజికల్గా అక్కడ వెళ్తారు, అక్కడికి వెళ్ళేసి ఆ ప్రాంతాన్ని కొన్ని శాంపుల్స్ తీసుకొని చేస్తారు. ఇక మీదట ఏం చేస్తారంటే ఆ ప్రాంతానికి వెళ్లకుండానే వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్లు పనితీరు అద్భుతంగా ఉంటుంది. మనం చూడండి ప్రస్తుతం డ్రోన్ల యొక్క పనితీరు పెరుగుతుంది, వాటి యొక్క సామర్థ్యం పైన మనం ఆధారపడుతున్నాం. సరిహద్దు వెంట రక్షణ నేత్రంగా పనిచేస్తున్నాయి, సరిహద్దు వెంట ఏమైనా చొరబాట్లు జరుగుతున్నాయి, సరిహద్దు వెంట ఎగ్జాంపుల్ పక్క దేశాల సైనికులు ఏమన్నా ముందడుగు వేస్తున్నారా, ఇలాంటి అంశాలు. డ్రోన్లు అన్నా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అన్నా ఒకటే, చాలా ఇంపార్టెంట్. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే మానవరహిత విమానం. అంటే ఏంటి? మానవుడు లేకుండానే మానవుడు చేసే పనిని చేస్తాయి అన్నట్టు. ఇటీవల కాలంలో చూడండి డ్రోన్ల యొక్క పనితీరు విపరీతంగా పెరిగింది, డ్రోన్ల పైన డిపెండెన్స్ కూడా పెరిగింది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ప్రపంచమంతా కూడా స్తంభించిపోయింది. ప్రపంచంలో కరోనా అనే ఒక మహమ్మారి చాలా భయాందోళనకు గురి చేస్తున్న సమయంలో మన భారతదేశంలో శానిటేషన్, పరిశుభ్రత అనే అంశాలు మనం చూస్తున్నాం. సో ఎక్కువగా జనరద్దీ ఉండే ప్రాంతాలను తరచూ శుభ్రపరచడం, ఎక్కడైనా కరోనా కేసు బయట పడిందనుకోండి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా స్టెరిలైజ్ చేయడం, ఇలాంటివి చూస్తున్నాం మనం. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దేశంలోనే మొట్టమొదటిసారి డ్రోన్లను ఉపయోగించి ఏరియాస్ ప్రాంతాలన్నింటినీ కూడా శానిటైజ్ చేయడం మొదలుపెట్టాయి. చాలా ఇంపార్టెంట్. మనకు స్వచ్ఛ భారత పురస్కారాలు ఉంటాయి కదా, స్వచ్ఛ భారత్ సంబంధించి ఆ పురస్కారాల్లో ప్రతి సంవత్సరం కూడా ఇండోర్కి చాలా అవార్డుల పంట పండుతుంది. అందుకే ఇలాంటి అధునాతన అంశాలు. అండ్ భారతదేశంలో డ్రోన్ల యొక్క పనితీరుకు సంబంధించి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ని కూడా ప్రారంభించింది. మనం ఎర్లీ క్లాసెస్లో చూస్తున్నాం. గరుడ్ అనే పోర్టల్, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. ఏదైనా యాక్రోనిమ్ ఉంటే ఆ పదాలను చూడండి, ఇక్కడ చూడండి గరుడ్ లో డి అనే లెటర్ డ్రోన్స్ అని చూపిస్తుంది. ఆటోమేటిక్గా డ్రోన్లకు సంబంధించి గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. డ్రోన్లను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతులు పొందడానికి ఒక ప్రత్యేక పోర్టల్ ఉద్దేశించబడింది. దాని పేరేంటి అంటారు. సో ఈరోజు భారత ప్రభుత్వం గుర్తుంచుకోండి, భారత ప్రభుత్వానికి సంబంధించి డ్రోన్ల పనితీరుకు సంబంధించి ఏదైనా సంస్థ అనుమతులు పొందాలంటే ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నుండి అనుమతులు పొందాలి అని అడగచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరి గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కూడా తనే కన్సర్న్ మినిస్టర్. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఈరోజు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ వారికి లేజర్ ఉపయోగానికి సంబంధించి కీలక అనుమతులు జారీ చేశారు. ఇకపైన ఈ ఇన్స్టిట్యూట్ వారు ఈ లేజర్ సాయంతో ప్రత్యేక పరిశోధనలు చేయొచ్చు అండ్ లిడార్ టెక్నాలజీని వాడుకోవచ్చు. లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని అధునాతనమైన పరిశోధన చేయొచ్చు అని చెప్పేసి ఒక అనుమతులు జారీ చేస్తూ వార్తలు ఇచ్చారు. సో భారతదేశంలో ఆకాశంలో ఎగిరివి ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కీలకమైన మంత్రిత్వ శాఖ అనుకోవచ్చు. సో డ్రోన్లకు సంబంధించి ఎవరు పడితే వారు వాడకూడదు. సో డ్రోన్లను వాడాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అనుమతులు పొందాలి. ఆ అనుమతులు పొందడానికి ఇటీవల భారత ప్రభుత్వం గరుడ్ పోర్టల్ ని ప్రారంభించింది. సో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు మనకు సెంట్రల్ మైన్ ఇన్స్టిట్యూట్ అండ్ డిజైన్ వారికి ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఇండియా జపాన్ సంబంధాలు ప్రముఖంగా వార్తలు నిలిచాయి. ఇండియా అండ్ జపాన్ అంటున్న చాలా ఇంపార్టెంట్. ఇటీవల జపాన్ తరచూ వార్తలు నిలుస్తుంది. జపాన్ ప్రధాని మార్పు ఇటీవల వార్తలు నిలిచిన కీలకమైన అంశం. జపాన్కి సుదీర్ఘకాలం ప్రధానిగా విధులు నిర్వర్తించిన ఒక వ్యక్తి షింజో అబే
తన తరువాత యోషిహిదే సుగా గారు ప్రస్తుతం జపాన్కి సంబంధించి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ భారత్ జపాన్ సంబంధాలు కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ క్వాడ్ గ్రూపింగ్ అంటాం. క్వాడ్ 4 దేశాలు చాలా ఇంపార్టెంట్. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ గ్రూప్ దేశాల గురించి ప్రత్యేకంగా చూడండి. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అందులో కూడా జపాన్ ఉంది. అండ్ ఇటీవల జపాన్కి సంబంధించి భారతదేశంలో చూడండి ఒక కీలకమైన అంశం, దేశంలోనే మొట్టమొదటి అటవీ స్వస్థత కేంద్రం ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. అడవుల ద్వారా వ్యాధులు నయం చేయడం అన్నట్టు. దానికి ఇన్స్పిరేషన్ అయిన దేశం ఏది అంటే జపాన్. చాలా ఇంపార్టెంట్. సో అలా జపాన్లో షిన్రిన్ యోకు అనే ఒక కీలకమైన అంశం చేస్తారన్నట్టు. అంటే ఏంటంటే ఫారెస్ట్ బాత్, అలాంటి అంశాన్ని తీసుకొని ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ని ఏర్పడిస్తున్నారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. సో అలా ఇటీవల జపాన్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో ఎలాంటి విపత్తు సంభవించినా ఆ విపత్కర చర్యలు ఏవైతే ఉంటాయో, విపత్తు సంబంధించిన తర్వాత చర్యలు ఉంటాయో ప్రభుత్వం చేసే చర్యలు, ఆ చర్యల్లో మొట్టమొదటి దేశంగా మా జపానే ముందుంటుంది. జపాన్కి సంబంధించి భారతదేశం చేసిన సాయం మేము చిరకాలం గుర్తుంచుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే 2011 సంవత్సరం జపాన్లో సంభవించిన తీవ్రమైన సునామీ పరిస్థితుల కాలంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆర్థిక సాయం మరియు అక్కడ సైనిక సాయం చేసింది భారతదేశమే. అలాంటి సాయాన్ని గుర్తుంచుకొని జపాన్ విపత్కర చర్యల్లో భాగంగా భారతదేశంకి ఎలాంటి టెక్నాలజీ సంబంధమైన మేము కొనసాగిస్తామని చెప్పారు. ఈ రోజు 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వార్త నిలిచింది. అదేంటంటే నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ హ్యూమనోస్ఫియర్. గుర్తుంచుకోండి. సో నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తుంది. అంటే భారతదేశానికి సంబంధించిన సంస్థ. నేషనల్ అట్మాస్ఫియరిక్ అంటే వాతావరణానికి సంబంధించి, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అట్మాస్ఫియర్ పైన పరిశోధనలు చేసే సంస్థ. ఇది భారతదేశానికి సంబంధించిన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ఇక్కడ ఏంటి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ హ్యూమనోస్ఫియర్, ఇది జపాన్కి సంబంధించిన సంస్థ, క్యోటో యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తుంది. ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అట్మాస్ఫియర్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, జపాన్, ఇండియా ఈ 2 దేశాలు కూడా పరస్పర సహకారాన్ని కొనసాగిస్తాయి. సో జపాన్ అనగానే టెక్నాలజీ. సో మనకు అట్మాస్ఫియర్కి సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయాలన్నా కూడా జపాన్ ఆర్థిక సాయం చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సాయం చేస్తుంది. అండ్ జపాన్కి సంబంధించి మానవ అభివృద్ధి విషయంలో భారతదేశం కూడా సాయం చేస్తుంది. అలా 2 సంస్థల పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి, సో క్రీడలకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరు కన్సర్న్ పర్సన్ కిరణ్ రిజిజు గారు ఒక కీలక ప్రకటన చేశారు. సో స్పోర్ట్స్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ఖేలో ఇండియా స్పోర్ట్స్ తరచూ వార్తలు ఇస్తుంది, తరచూ మనం చర్చించుకుంటున్నాం. సో ఖేలో ఇండియా యూత్ స్పోర్ట్స్ 2021లో భాగంగా ఈరోజు హ్యాండ్బాల్ని కూడా చేరుస్తున్నాం. సో హ్యాండ్బాల్ అంటే ఏంటి, కామన్గా ఫుట్బాల్ పేరులోనే ఉంది చూడండి. ఫుట్ అంటే కాలు, పాదం. ఎగ్జాంపుల్ కాలుతో తన్ని ఆడే క్రీడ. హ్యాండ్బాల్ అంటే సేమ్ ఫుట్బాల్ లాగానే గోల్స్ ఉంటాయి, పర్సన్స్ ఉంటారు. సో ఏం చేస్తారు, చేతితో బంతిని పట్టుకొని గోల్ చేయడం అన్నట్టు. సో అలాంటి హ్యాండ్బాల్ క్రీడకి ఇప్పటి వరకు ఖేలో ఇండియా యూత్ స్పోర్ట్స్లో చోటు లేదు. అలాంటి ఖేలో ఇండియా యూత్ స్పోర్ట్స్ 2021 నుండి హ్యాండ్బాల్ని కూడా చేరుస్తున్నామని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేశారు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కిరణ్ రిజిజు గారు. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల క్రీడలకి కూడా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. చారిత్రక పురాతన ఆటలు, ఎగ్జాంపుల్ మనకు కలరియ పట్టు కానివ్వండి, మల్లఖంబ్ కానివ్వండి, అండ్ థన్కా పంక్త క్రీడ కానివ్వండి, అండ్ యోగాసనాలు కానివ్వండి, ఇలాంటి పురాతనమైన అంశాలు మన సంస్కృతిలో భాగమైన అన్నిటికీ కూడా క్రీడల హోదా కల్పిస్తున్నారు, అంటే వాటికి ఆదరణ కల్పిస్తున్నారు. సో ఈ రోజు హ్యాండ్బాల్ క్రీడను ఖేలో ఇండియా యూత్ స్పోర్ట్స్లో చేరుస్తున్నట్టుగా కీలక ఉత్తర్వులు విడుదల చేశారు కిరణ్ రిజిజు గారి మినిస్ట్రీ. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ క్రీడల గురించి వచ్చింది కాబట్టి రానున్న ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో, టోక్యో ఒలింపిక్స్ అంటాం కదా, సో జపాన్లో జరగబోతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా నార్త్ కొరియా వార్తలు నిలిచింది. నార్త్ కొరియా కిమ్ జోంగ్ ఉన్ చాలా ఒక నియంత. సో నార్త్ కొరియా ప్రభుత్వం ఏం చెప్పిందంటే రానున్న ఒలింపిక్స్ నుండి
నార్త్ కొరియా వైదొలుగుతున్నట్లుగా కీలక ప్రకటన చేసింది. నేరుగా ఒకే ఒక్క ఫ్యాక్ట్ గుర్తుంచుకోండి, రానున్న ఒలింపిక్స్ నుండి వైదొలుగుతున్నట్టుగా ఇటీవల ప్రకటన చేసిన దేశం ఏది అంటే నార్త్ కొరియా. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కరోనా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి, జపాన్ దేశంలో కూడా కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా దేశంలోని క్రీడాకారులను పంపించము, రిస్క్లో పడమని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా నార్త్ కొరియా ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి 1972లో కనిపించడం జరిగింది. ఆ తర్వాత 2 టర్మ్స్ ఆడారు, తర్వాత కొన్ని రోజులకు కనుమరుగయ్యారు, మళ్ళీ 1992లో ఆడారు. సో 1992 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 2021 ఒలింపిక్స్లో నార్త్ కొరియా బయటికి వస్తున్నట్టుగా కీలక ప్రకటన చేశారు. అసలు నార్త్ కొరియాకి సంబంధించి ఏ ఒక్క ఆటగాడు కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడంట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ప్రిన్స్ ఫిలిప్ యాక్చువల్గా బ్రిటన్ రాజు అనొచ్చు తనని, బ్రిటన్ రాజు. క్వీన్ ఎలిజబెత్, సో క్వీన్ ఎలిజబెత్ హస్బెండ్, క్వీన్ ఎలిజబెత్. సో గుర్తుంచుకోండి, ఇప్పటికీ కూడా బ్రిటన్ అనేది డెమోక్రటిక్ నేషన్, ప్రజాస్వామ్య దేశం, కానీ గణతంత్ర దేశం కాదు. బ్రిటన్ ఈజ్ డెమోక్రటిక్ నేషన్ బట్ నాట్ ఎ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే గణతంత్ర దేశం అంటే ఏంటంటే దేశాధినేత ఎన్నిక ద్వారా రావాలి. సో బ్రిటన్లో ఇప్పటికి కూడా రాచరిక పాలన ఉంది. సో క్వీన్ ఎలిజబెత్ II ఎవరైతే ఉన్నారో తన యొక్క హస్బెండ్ ప్రిన్స్ ఫిలిప్ అంటారు. తనని డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ గా పిలుస్తారు. డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ అంటారు తనని. ఏంటంటే వాళ్ళకి గౌరవమైన పేర్లు ఉంటాయి కదా, సో అలాంటి పేరు ఏంటంటే డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్. సో బకింగ్హామ్ ప్యాలెస్ లో ఉంటారు. సో బ్రిటన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ లో ఈ రాజకుటుంబీకులు ఉంటారు. ప్రస్తుతం బ్రిటన్ రాణి ఎవరు? క్వీన్ ఎలిజబెత్ II. తన యొక్క హస్బెండ్ ప్రిన్స్ ఫిలిప్ ఈ రోజు మరణిస్తూ వార్త నిలిచారు. సుదీర్ఘంగా అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. తన యొక్క ప్రస్తుత వయస్సు 99 సంవత్సరాలు. యాక్చువల్గా 2021 జూన్ 10వ తేదీన తన బర్త్డే, 100th బర్త్డే, 100వ బర్త్డే అని శత సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించాలి, ప్రపంచమంతా చూసేలా జరిపించాలని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో 99 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మరణించాడు ప్రిన్స్ ఫిలిప్. చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కూడా అధికారిక ప్రకటన చేశారు బకింగ్హామ్ ప్యాలెస్ వారు. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా తను ఒక నేవీ అధికారిగా విధులు నిర్వర్తించాడు. బ్రిటన్ నేవీలో కీలకమైన అధికారి చేశారు. 1947లో తను క్వీన్ ఎలిజబెత్ IIని వివాహం చేసుకున్నాడు. సో ఇదంతా వారి యొక్క పర్సనల్ హిస్టరీ, అవసరం లేదు, మీరు గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన క్వీన్ ఎలిజబెత్ II బ్రిటన్ రాజు పేరేంటి అంటే సో ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ అంటాం. అండ్ నెక్స్ట్, సో ద గ్రేట్ ఖాళీ అంటాం. సో ఖాళీ, చాలా మంది WWE చూసే వారికి తను తెలుసు. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఉండే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్గా మార్చారు. అదంతా కూడా ఒక స్క్రిప్ట్ డైరెక్షన్ ఆధారంగా జరుగుతుంది, సేమ్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో WWE అనేది మనకు రింక్ ఉంటుంది, అందులో స్పోర్ట్ ఏదైతే ఉందో గుద్దుకోవడం చూస్తూ ఉంటాం కదా. సో WWEకి సంబంధించి ఒక భారతీయుడు, అందులో చాలా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ద గ్రేట్ ఖాళీ. తన ఒరిజినల్ నేమ్ ఏంటంటే దలీప్ సింగ్ రాణా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన దలీప్ సింగ్ రాణా ద గ్రేట్ ఖాళీ పేరుతో WWE ఎంటర్ అయ్యారు 2006 సంవత్సరంలో. చాలా మంది పైన అద్భుత విజయాలు నమోదు చేశాడు. అండర్టేకర్, WWE హిస్టరీలోనే అండర్టేకర్కి ఒక సువర్ణ అధ్యాయం ఉంటుంది. అండర్టేకర్ కానివ్వండి, కట్ యాంగిల్ కానివ్వండి, షాన్ మైకేల్స్, జాన్ సినా, బటిస్టా, ఇలాంటి ప్రముఖ రెజ్లర్స్ ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా విజేతగా నిలిచాడు. కొన్ని సంవత్సరాల పాటు తనని అసలు ఓడించేవారు ఎవరు లేకుండా పోయేది. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు హాల్ ఆఫ్ ఫేమ్, WWE హాల్ ఆఫ్ ఫేమ్ అంటారు. ప్రతి సంవత్సరం చూడండి రెజిల్ మ్యానియా కంటే ముందు ప్రకటిస్తారు. సో WWE హాల్ ఆఫ్ ఫేమ్ అంటే WWE చరిత్రలో ఎవరైతే ప్రత్యేకమైన విజయాలు నమోదు చేస్తారో, చరిత్ర మొత్తం కూడా గుర్తుంచాలి. భవిష్యత్తులో వీరు చాలా మంది గురించి కూడా తెలుసుకుంటారంటే వీరి గురించి. హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఏ క్రీడ గురించి నిలిచినా కూడా ఒక ప్రతిష్టాత్మక గుర్తింపు అన్నట్టు. సో WWE హాల్ ఆఫ్ ఫేమ్ 2021 జాబితాలో తన పేరుని చేర్చింది WWE. చాలా ఇంపార్టెంట్, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఒక గౌరవ సత్కారం అన్నట్టు. హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తించిన ప్లేయర్ ఎవరైతే ఉంటారో, ఇక భవిష్యత్తులో యంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇన్స్పిరేషన్ అన్నట్టు. సో హాల్ ఆఫ్ ఫేమ్ అంటే మనకు అండర్టేకర్ కానివ్వండి, షాన్ మైకేల్స్ కానివ్వండి, సో చరిత్రలో ఎవరైతే అద్భుతమైన విజయాలు, అద్భుతంగా సుదీర్ఘకాలం కొనసాగారో వారిని మాత్రమే గుర్తిస్తారు. ప్రతి ఒక్క ప్లేయర్ హాల్ ఆఫ్ ఫేమ్ కాదు. సో కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో
ద గ్రేట్ కాళీ దలీప్ సింగ్ రాణా చోటు సంపాదించుకున్నాడు, ఒక భారతీయుడు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం బేగం అఖ్తర్కి సంబంధించి అఖ్తరీ అనే పుస్తకం. అఖ్తరీ. సో ఇటీవల వార్తలు నిలిచిన అఖ్తరీ అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అంటారు? బేగం అఖ్తర్. యాక్చువల్గా బేగం అఖ్తర్ ఎవరంటే ఒక గొప్ప రచయిత అండ్ సింగర్. సో మ్యూజిక్ చాలా వరకు కూడా వీణ వాయించడంలో కానివ్వండి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు భారత ప్రభుత్వం కూడా చాలా విశిష్టంగా గుర్తించింది తనని. సో బేగం అఖ్తర్ యొక్క జీవిత చరిత్ర మనం ముందుకు తీసుకురావడం జరిగింది అఖ్తరీ అనే ఒక పుస్తక రూపంలో. ఈ పుస్తకాన్ని రచించిన వారెవరు, ఎడిట్ చేసిన వారెవరు అంటారో చాలా ఇంపార్టెంట్, యతీంద్ర మిశ్రా గారు. యతీంద్ర మిశ్రా ఒక గొప్ప రచయిత. సో యతీంద్ర మిశ్రా గారు ఎడిట్ చేసిన లేదా రచించిన అఖ్తరీ అనే పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. అతి త్వరలో మార్కెట్లో కూడా విడుదల చేస్తారంట. చాలా ఇంపార్టెంట్. ఇటీవల బేగం అఖ్తర్కి సంబంధించి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం పేరు ఏంటి అంటే అఖ్తరీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. రచయిత పేరు గుర్తుంచుకోండి, యతీంద్ర మిశ్రా. ఒకవేళ ఓన్గా రాశారనుకోండి ఆటోబయోగ్రఫీ అంటారు, వేరే పర్సన్ రాశారనుకోండి బయోగ్రఫీ అంటాం. ఇది బేగం అఖ్తర్ గారికి సంబంధించి తన జీవితంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ, అంటే తన బయోగ్రఫీని మనం ముందుకు తీసుకురావడం జరిగింది అఖ్తరీ అనే పుస్తకం ద్వారా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.